నమస్తే అండి. ఈరోజు మనం హై కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. హై కొలెస్ట్రాల్ అంటే దీంట్లో కూడా మనకి 10 కార్డినల్ సైన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కళ్ళ కింద ఒక ఎల్లో బంప్స్ లాగా జనరల్గా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి లోవర్ ఐలిడ్ కింద మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది అంటే అందరికీ ఉంటాయని కాదు, జనరల్గా ఇది ప్రామినెంట్గా ఒక ఇండికేషన్గా మనం చెప్తూ ఉంటాం. సో దీనికి కొలెస్ట్రాల్ అనేది మనకి లోవర్ ఐలిడ్స్ కింద ఎల్లో డిపాజిట్స్గా కొంతమందికి ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఏదైనా ఉంటే జనరల్గా ఒకసారి కొలెస్ట్రాల్ వాల్యూ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సెకండ్కి వచ్చేటప్పటికి మనకి ఏదైతే మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుందో జనరల్గా ఈ హై కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఈ రక్తపోటు కూడా అన్కంట్రోల్డ్గా ఉంటూ ఉంటుంది. సో జనరల్గా ఒకసారి మనం రక్తపోటు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే జనరల్గా ఈ హై కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరిగినప్పుడు జనరల్గా ట్రైగ్లిసరైడ్స్ కానీ లేదంటే ఎల్డిఎల్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరిగినప్పుడు మనకి రక్తనాళాల్లో ఈ కొవ్వు పెరిగిపోవడం వల్ల రక్తనాళాల ప్లేట్స్ బట్టి జనరల్గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ జనరల్గా ఎక్కువ అవడం వల్ల జనరల్గా ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి జనరల్గా ఈ రక్తపోటు అనేది కొంతమందిలో స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఓవరాల్గా ఇది ఒక కండిషన్గా మనం చెప్తూ ఉంటాం. మూడో కండిషన్కి వచ్చేప్పుడు జనరల్గా మనకి గుండెల్లో దడ కొద్దిగా చిన్న పని చేసినా జనరల్గా హార్ట్ బీట్ అనేది ఎక్కువగా పెరగటం అంటే టెకికార్డియా రావటం, జనరల్గా ఈ హార్ట్ పాల్పిటేషన్స్ అవి అనిపించడం, కొద్దిగా పని చేసినా ఇమ్మీడియట్గా కూర్చోవాలనిపించడం అనేది జనరల్గా ఈ ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు అన్కంట్రోల్గా ఉంటుందో జనరల్గా అది గుండె సమస్యగా కూడా దారి తీయొచ్చని జనరల్గా చెప్తూ ఉంటామండి. సో జనరల్గా మెడికల్ భాషలో మనం చదువుతూ ఉంటాం, ప్రాక్టీస్లో కూడా పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో నాలుగో పాయింట్కి వచ్చేప్పటికి అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లుగా కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లుగా ఎందుకు కనిపిస్తూ ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణలో ఇంబ్యాలెన్స్ అంటే రక్తపోటు ఎప్పుడైతే మనకి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుందో ఈ బ్లడ్ సర్క్యులేషన్స్లో తేడా రావడం వల్ల అరికాళ్ళు అరిచేతులకి రక్త సరఫరా అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల జనరల్గా తిమ్మిర్లు జనరల్గా కొంతమందికి సెన్సేషన్ అది తగ్గడం కూడా నాలుగో సిమ్టమ్గా మనం చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఐదో పాయింట్కి వచ్చినప్పుడు కొంతమందిలో విజన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైతే మనకి కంటికి రక్తనాళాల్లో మనకి జనరల్గా బ్లడ్ సరఫరా అంటే బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల జనరల్గా కొంతమందిలో ఈ విజన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్, చూపు మందగించడం కూడా జనరల్గా ఒక లక్షణంగా మనం చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఆరో పాయింట్కి వచ్చేప్పటికి సెక్షువల్ ఫంక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. జనరల్గా ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్గా అంటే అధికంగా ఉంటాయో జనరల్గా ఈ ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్, ఈడీ ప్రాబ్లమ్స్, అంగస్తంభన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో జనరల్గా సెక్షువల్ ఫంక్షన్స్ మీద కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అధిక ప్రభావం చూపించడం అనేది జనరల్గా మన పాత వీడియోస్లో కూడా మన ఛానల్లో మనం చేసామండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఈ అంగస్తంభన సమస్యలు వీడియో మీరు చూస్తే దాంట్లో మన ఫుల్ డీటెయిల్డ్గా మనం చెప్పడం జరిగిందండి. సో జనరల్గా ఏంటంటే ఈ సెక్షువల్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంకొక మనం సెవెంత్ పాయింట్కి వచ్చినప్పుడు జనరల్గా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎప్పుడైతే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అవుతూ ఉంటాయి ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వల్ల జనరల్గా ఈ హార్ట్ బ్రెయిన్ అంటే ఇంటర్లింకింగ్గా ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్లో ఉండే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రెయిన్లో ఉండే ఫంక్షన్స్ స్లో అవటం వల్ల వీళ్ళకి మతిమరుపు కూడా జనరల్గా వస్తూ ఉంటుందండి. సో దీన్ని మనం డిమెన్షియా అంటూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మర్చిపోతూ ఉంటారు. సో జనరల్గా ఇది కూడా ఒక రీజన్గా మనం చెప్తూ ఉంటామండి. సో ఇంకొక మన పాయింట్కి వచ్చేప్పటికి మనకి కొద్దిగా పని చేసినా ఇమ్మీడియట్గా చెమటలు పట్టేయటం, నీరసంగా అనిపించడం, జనరల్గా ఆయాసంగా అనిపించడం, జనరల్గా ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఏంటంటే ఒకనొక ఫ్యాక్టర్గా అన్ని ఇంటర్లింకింగ్గా ఉంటాయి. జనరల్గా హార్ట్ కానీ, గుండె సమస్యలు కానీ, మనకి మెదడు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల బలహీనతలు కానీ ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరుగుతాయో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్లడ్లో అది నార్మల్గా అంటే అధికంగా ఉంటుందో ఈ రక్తనాళాల్లో ఈ కొవ్వు పెరిగిపోవడం వల్ల ఈ ఫ్లాట్ ప్లేక్స్ సరిపోవడం వల్ల ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ సరిపోవడం వల్ల ఆ బ్లడ్ పంపింగ్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల అన్ని ఇంటర్లింకింగ్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అలాగే కొంతమందిలో చాలా లేజీగా అలసిపోతూ ఉంటారు, తొందరగా ఏ పని చేయలేరు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం యంగేజ్డ్ ఇండివిజువల్స్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొద్దిగా చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆయాసం వచ్చేయటం, అమ్మో చేయలేకపోతున్నాను ఈ పని అనేది కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో బేసిక్గా మనం ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటే జనరల్గా వీళ్ళలో కొలెస్ట్రాల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎల్డిఎల్ వాల్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన క్లినిక్లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతను 32 years యంగ్ మేల్ అండి. జనరల్గా క్యాజువల్ మనం కార్డియాక్ చెకప్ పంపించినప్పుడు మన లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు కొంతమందిలో మన ఆ పేషెంట్లు 700-800 కూడా బ్లడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్, ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ చూడటం జరిగింది. సో అతను చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ పేషెంట్లో నేను చూసిన పాయింట్ అంటే ఈ హార్ట్ ఈ పైన చెస్ట్ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టు, లేదంటే కొద్దిగా పని చేస్తే చెస్ట్ దగ్గర నొప్పి వస్తున్నట్టు, లేదంటే ఏదో టైట్గా పట్టేసినట్టు, రాత్రిపూట పడుకుంటే సరిగ్గా ఊపిరాడినట్టు అతను మనకి చెప్పడం జరిగింది. సో ఎందుకైనా మంచిది అని ఒకసారి మనం ఆ కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తే
ఆయన మొత్తం ఈ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, హార్ట్ ఇవంతా ఇవాల్యుయేట్ చేస్తే జనరల్గా అతనికి రక్తనాళాలు ఏవైతే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్లో ప్లేక్స్ అంటే ఈ ఫ్యాటీ డిపాజిట్స్ కనిపించడం, జనరల్గా అతను ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ అది ఇమీడియట్గా చేయటం అనేది, లేదంటే అతనికి ఎంతో ప్రాణాంతకం అయ్యేది. సో ఇట్లాంటివి చాలా ఎంగేజ్ ఇండివిజువల్స్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా లేకపోవటం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవటం, ప్రాపర్గా ఎక్సర్సైజ్ అది లేకపోవటం, ప్రాపర్గా బాడీ మొబిలిటీ అది లేకపోవటం, వాడాల్సిన మెడికేషన్స్ అవి ప్రాపర్గా టైంకి వేసుకోకపోవటం, దానికి ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో, జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు హై కొలెస్ట్రాల్ వాల్యూస్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్, అంటే ఈ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఎప్పుడైతే రక్తపోటు ఎక్కువైపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా దాంతోపాటు నెక్స్ట్ మనకి రెడీగా ఉండేది డయాబెటీస్. ఎప్పుడైతే మనకి డయాబెటీస్ ఒకసారి ఎంటర్ అయిందో గ్రాడ్యువల్గా ఇది ఒక ట్రయో లాగా బాడీని ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో 50-60 ఇయర్స్ వచ్చేప్పటికే వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్, దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఎఫెక్ట్ అవటం అనేవి జనరల్గా ఇంటర్లింకింగ్గా జరుగుతూ ఉంటాయండి. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఒకసారి ఈ బాడీ చెకప్ అనేది చేసుకుని తద్వారా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకుని ముందుకు వెళ్తూ ఉంటే మంచి క్వాలిటీ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.